Hi students, we have discussed a lot more situations related to equilibrium. అయితే there is one situation left, అది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. So before going to that situation, let's discuss one small concept. Okay, I'll tell you the situation. A problem ఏంటి అని చెప్తా. That is, three cylinders ఇలా ఉన్నాయి. మనం ఒక వాల్స్ ఇంకా గ్రౌండ్, 2 వాల్స్ గ్రౌండ్ మీద పెట్టి చూసాం కదా. సో ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే, సో దిస్ ఈజ్ హౌ ద సిచ్యువేషన్ ఈస్. సో ఇక్కడ సేమ్ 3 cylinders of equal mass and equal radius, no friction at all. అయితే at what angle theta ఈ 3 cylinders అనేవి డిటాచ్ అవుతాయి. సో దట్ ఈస్ వాట్ ద క్వశ్చన్. at what angle theta the cylinder detach. సో ఇదన్నమాట క్వశ్చన్. ఓకే, let's discuss about ఈక్వల్ మాసెస్ అండ్ ఈక్వల్ రేడియస్ సిలిండర్స్. ఇవి కూడా అయితే మనం ఈ సిచ్యువేషన్ సాల్వ్ చేసాం. ఏంది, ఫర్ పర్టికులర్ టీటా వి అజ్యూమ్డ్ టీటా యాజ్ 30. అంటే ప్రాబ్లం ఇచ్చిందే టీటా ఒక ఫర్ పర్టికులర్ టీటా తీసుకొని మనం ఈ రెండింటి మధ్య ఫోర్స్, ఇక్కడ ఫోర్స్ని క్యాలిక్యులేట్ చేసాం కదా. అయితే ఇక్కడ అన్ని టీటాస్కి అటాచ్ అయి ఉంటాయా, లేకపోతే ఏదైనా టీటాకి డిటాచ్ అవుతాయా అనేది వి డిడ్ంట్ డిస్కస్ ఎట్ దట్ టైం. అయితే ఇక్కడ ప్రతి టీటాకి ఈక్విలిబ్రియంలో ఉంటాయి. ఫర్ ఎవ్రీ టీటా దీస్ 2 స్టేస్ ఎట్ ఈక్విలిబ్రియం. ఎలా అంటే, let's take one cylinder and write down the forces. దీని మీద ఫోర్సెస్ ఏంటిది, గ్రావిటీ. ఈ డౌన్వర్డ్ గ్రావిటీని నేను స్ప్లిట్ చేస్తే ఇటు mg cos θ ఉంటుంది, ఇటు mg sin θ ఉంటుంది. అండ్ ఈ సర్ఫేస్ నార్మల్ ఫోర్స్ ఇస్తుంది. ఓకే ఫైన్, యా ఇటు ఒక n ఇస్తుంది. అయితే సిచ్యువేషన్ ఇలా ఉంది. ఓకే, ఈ సిలిండర్ రెస్ట్లో ఉంది. యాక్చువల్లీ ఈ రెండింటి మధ్యలో నార్మల్ ఫోర్స్ యాక్ట్ అవుతుందా లేదా చెప్పాలి మనం. ఓకే, మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే ఈ రెండింటి మధ్యలో నార్మల్ ఫోర్స్ అజ్యూమ్ చేసుకొని సాల్వ్ చేసాం. బట్ సైడ్కున్న సిలిండర్స్ మధ్యలో నార్మల్ ఫోర్స్ ఉంటుందా లేదా అని వీ కెనాట్, అంటే ప్రతి సిచ్యువేషన్లో
పక్కపక్కనున్న సిలిండర్స్ మధ్యలో నార్మల్ ఫోర్స్ ఉండాల్సిన అవసరం లేదు. వీ హ్యావ్ డిస్కస్డ్ సచ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ కదా. సో మనం దీన్ని ఎలా చూద్దామంటే, లెట్స్ టేక్అవుట్ వన్ సిలిండర్, దాని మీద ఫోర్సెస్ రాసి నార్మల్ ఫోర్స్ అనేది అవసరం ఉంటేనే యాక్ట్ అవుతుంది. ఈ రెండింటి మధ్యలో, ఈ సైడ్ వర్డ్ ఉన్న సిలిండర్స్ మధ్యలో ఉండే కాంటాక్ట్ ఫోర్స్ అవసరం ఉంటేనే యాక్ట్ అవుతుంది. అయితే ఇది ఇలా ఉంది. అండ్ లెట్స్ ఒకవేళ నార్మల్ ఫోర్స్ లేకపోతే వాట్ వుడ్ హ్యాపెన్? mg cos θ ఇటు, n ఇటు. n ఏంది? పర్పెండిక్యులర్గా యాక్ట్ చేయగలుగుతుంది, ఓన్లీ mg cos θ మీదనే ఎఫెక్ట్ చూపించగలుగుతుంది ఈ సర్ఫేస్ ఇచ్చే నార్మల్ ఫోర్స్. అయితే అదర్ కాంపోనెంట్ ఉంటుంది కదా, ఈ సర్ఫేస్కి ఉండే ప్యారలల్ కాంపోనెంట్. సో ఇదేం చేస్తుంది? దీన్ని డౌన్వర్డ్ ది ఇంక్లైన్ మూవ్ చేయాలని ట్రై చేస్తుంది. సో అప్పుడు ఇట్ ఈస్ నాట్ అన్ ఈక్విలిబ్రియం కదా, ఇట్ ట్రైస్ టు మూవ్ డౌన్ ది ఇంక్లైన్. అప్పుడు ఇఫ్ దిస్ ట్రైస్ టు మూవ్ డౌన్ ది ఇంక్లైన్, అప్పుడు దీనికి వచ్చి గుద్దుకుంటుంది. దెన్ ఇట్ స్టార్ట్స్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇట్. ఫస్ట్ వి అజ్యూమ్ అసలు నార్మల్ ఫోర్స్ ఉందా లేదా తెలియదు, అవసరం ఉంటేనే యాక్ట్ అవుతుంది. సో నార్మల్ ఫోర్స్ లేదు అనుకుందాం. ఒకవేళ నార్మల్ ఫోర్స్ లేకపోతే ఇట్ ట్రైస్ టు మూవ్ డౌన్వర్డ్ ది ఇంక్లైన్. డౌన్వర్డ్ ది ఇంక్లైన్ వెళ్ళాలని ట్రై చేసేటప్పుడు దీనికి తగులుతుంది కాబట్టి ఇది దీని మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది, ఆర్ ఈ రెండు ఫోర్స్ ఎగ్జర్ట్ చేసుకుంటాయి కదా. ఎలా? ఇది ఎలా తగిలినా కానీ ఇటు ఎంత ఓకే ఫైన్ ఇటువైపు ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది. లెట్స్ సే దట్ ఈజ్ n1. సో ఇది ఎగ్జర్ట్ చేసే n1లో ఇటువైపు n1 ఎగ్జర్ట్ చేస్తుంది కదా, ఈ n1లో ఇటువైపు కాంపోనెంట్ ఉంటుంది, ఇటువైపు కాంపోనెంట్ ఉంటుంది, అంతే కదా. ఇటువైపుది కొంచెం ఉంటుంది, ఇటువైపుది కొంచెం ఉంటుంది కాంపోనెంట్. అయితే ఈ n1లో వచ్చే ఈ ప్యారలల్ కాంపోనెంట్ ఉంటుందా, ప్యారలల్ టు ది ఇన్క్లైన్ ప్లేన్. ఈ ప్యారలల్ కాంపోనెంట్ అనేది ఈ mg sin θని క్యాన్సిల్ చేసేస్తుంది. అప్పుడు ఈ సిలిండర్ ఈక్విలిబ్రియంలో ఉంటుంది. దట్స్ వాట్ హ్యాపెన్స్ హియర్. సిమిలర్ కేస్ అదర్ సిలిండర్కి కూడా అలానే అవుతుంది, బికాస్ బోత్ ఆర్ ఇన్ సిమెట్రీ. వీ టుక్ అవుట్ వన్ సిలిండర్ అండ్ వ్యూడ్ ఇట్. ఫైన్. అయితే ఓకే ఫైన్, ఈజ్ దిస్ డిపెండ్స్ అపాన్ టీటా? అంటే కొన్ని టీటాస్కి ఇలా జరుగుతుందా, లేకపోతే ఎవ్రీ టీటాకి ఇలా జరుగుతుందా? ఇక్కడ లుక్ ఎట్ దిస్ సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్లో నువ్వు ఎంత టీటా మార్చినా కూడా mg sin θ ఇటే ఉంటుంది, mg cos θ ఇటే ఉంటుంది, రైట్? అంటే పర్పెండిక్యులర్ ది ప్లేన్ ఉంటుంది. నువ్వు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది టీటా ఇది ఇలా ఉంటుంది. ఇఫ్ ఈ రెండింటి మధ్యలో కాంటాక్ట్ ఫోర్స్ లేకపోతే ఈ స్పియర్ అప్వర్డ్ ది ఇన్క్లైన్ ప్లేన్ వెళ్ళాలని ట్రై చేస్తే అప్పుడు ఈ ఒకవేళ ఈ రెండింటి మధ్యలో మనం ఈ రెండింటి మధ్యలో కాంటాక్ట్ ఫోర్స్ ఉందా లేదని ఎలా చెప్పాలి అంటే, ఫస్ట్ నార్మల్ ఫోర్స్ లేదు అని తీసుకొని అప్పుడు ఏమవుతుందో చూసి ఇది ఒకవేళ కిందికి రావాలని ట్రై చేసినప్పుడు దీనికి తగులుతుంది కాబట్టి నార్మల్ ఫోర్స్ ఎగ్జర్ట్ అవుతుంది. ఇఫ్ ఇది అప్వర్డ్ ది ఇన్క్లైన్ ప్లేన్ వెళ్ళాలని ట్రై చేసింది అనుకో, ఇఫ్ నార్మల్ ఫోర్స్ లేకపోతే అప్వర్డ్ ది ఇన్క్లైన్ ప్లేన్ వెళ్ళాలని ట్రై చేసినప్పుడు దెన్ దెర్ ఈజ్ నో పాయింట్ ఇన్ దీనికి వచ్చి గుద్దుకుంటుంది అనే పాయింట్ ఉండదు కదా. ఇది పైకి వెళ్ళిపోతుంది అంటే ఇంకా దీనికి గుద్దుకోదు, ఇట్ జస్ట్ మూవ్స్ అప్వర్డ్. అప్పుడు నార్మల్ ఫోర్స్ యాక్ట్ అవ్వదు అండ్ స్టిల్ ఈక్విలిబ్రియంలో కూడా ఉండదు, బికాస్ ఇట్ ఈస్ మూవింగ్ కాబట్టి. నార్మల్ ఫోర్స్ లేదు అని చూసి, ఇఫ్ నార్మల్ ఫోర్స్ లేదు అని తీసుకొని దీని మీద ఫోర్సెస్ని అనలైజ్ చేస్తే ఇది డౌన్వర్డ్ ది ఇంక్లైన్ ప్లేన్ వెళ్ళాలని ట్రై చేసినప్పుడు మాత్రమే ఈ రెండింటి మధ్యలో కాంటాక్ట్ ఫోర్స్ ఉంటుంది. ఫైన్, బికాస్ డౌన్వర్డ్ వెళ్ళేటప్పుడు గుద్దుకుంటుంది కాబట్టి కదా. సో అయితే ఏ యాంగిల్కైనా కూడా
సిచ్యువేషన్ ఇలానే ఉంటుంది కదా, కాకపోతే ఇది ఇది బెండ్ అవుతుంటుంది, పైకి వెళ్తుంటుంది, రైట్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది యాంగిల్ సిచ్యువేషన్ రిమైన్స్ లైక్ దిస్ ఓన్లీ. కానీ డౌన్వర్డ్ ఇంక్లైన్ ఈ ఫోర్సే మ్యాగ్నిట్యూడ్ మాత్రమే మారుతుంది, కానీ ఈ mg sin θ అనేది ఓకే ప్రతి సిచ్యువేషన్లో ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఫైన్. బట్ ఐ కెనాట్ సే లైక్ దట్. ఇది n mg sin θ, ఫైన్, ఇంతే ఉంటాయి. కానీ టీటా ఏ టీటా తీసుకున్నా కానీ mg sin θ ఒకటైతే ఇట్లా ఉంటుంది కదా. దీన్ని ఈ రెండింటి మధ్యలో కాంటాక్ట్ ఫోర్స్ కాకుండా బ్యాలెన్స్ చేసే వాళ్ళు ఎవరు లేరు. సో mg sin θ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది టీటా ఇది దీన్ని డౌన్వర్డ్ ఇంక్లైన్ ప్లేనే డ్రైవ్ చేస్తుంది. కాబట్టి ప్రతి సిచ్యువేషన్లో ఏ టీటా ఉన్నా కానీ ఇట్ ట్రైస్ టు మూవ్ డౌన్వర్డ్ ఇంక్లైన్ ప్లేన్. అండ్ అప్పుడు ఇటు వెళ్ళాలని ట్రై చేసినప్పుడు ఇది దీన్ని గుద్దుకొని ఇది దీనికి ఫోర్స్ ఎగ్జర్ట్ చేసేస్తుంది, ఎంత ఫోర్స్ అయినా, రైట్. ఇట్ వాంట్స్ టు స్టే హియర్. ఎంత ఫోర్స్ అయినా ఈ రెండింటి మధ్యలో కాంటాక్ట్ ఫోర్స్కి లిమిట్ లేదు, అంతే కదా. ఇట్ ఈజ్ లైక్ నేను దీన్ని ఫర్ సపోజ్ ఇక్కడ ఒక వాల్ ఉంది, ఇఫ్ ఐ ట్రై టు పుష్ దిస్ సిలిండర్ ఆర్ స్పియర్ విత్ ఎఫ్ ఫోర్స్, ఇది ఎంత ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది దీని మీద, ఎఫ్ఏ కదా. ఇన్ రిటర్న్ ఇది దీని మీద ఎఫ్ ఎగ్జర్ట్ చేస్తుంది, అప్పుడు వాల్ దీని మీద ఎఫ్ ఎగ్జర్ట్ చేస్తుంది. అంటే ఒకవేళ నేను ఎఫ్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేయకపోతే ఈ రెండింటి మధ్యలో కాంటాక్ట్ ఫోర్స్ ఉండదు. నేను 2F ఎగ్జర్ట్ చేస్తే ఇది 2F ఎగ్జర్ట్ చేసి ఆపేస్తుంది, నేను 3F ఎగ్జర్ట్ చేస్తే 3F ఎగ్జర్ట్ చేసి ఆపేస్తుంది, అంతేనా. సో అలానే ఇక్కడ కూడా సో ఈ కేసులో అందుకని ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది టీటా ఈ రెండు ఈక్విలిబ్రియంలో ఉంటాయి, రైట్. కాకపోతే ఫోర్సెస్ మ్యాగ్నిట్యూడ్స్ మాత్రం చేంజ్ అవుతాయి. ఇది దీని మీద ఎగ్జర్ట్ చేసే ఫోర్స్ మాత్రం చేంజ్ అవుతుంది. ఒక్కొక్క టీటాకి ఒక్కొక్క కాంటాక్ట్ ఫోర్స్ ఉంటుంది ఈ రెండింటి మధ్యలో, అంతే కదా. ఇఫ్ టీటా ఇంక్రీజెస్ mg sin θ కూడా పెరుగుతుంది. అంటే ఇది దీని మీద ఎగ్జర్ట్ చేసే నార్మల్ ఫోర్స్లో ఉండే ప్యారలల్ కాంపోనెంట్ అనేది పెరగాలి. సో మ్యాగ్నిట్యూడ్ పెరుగుతుంది, దీని మీద ఎగ్జర్ట్ చేసే మ్యాగ్నిట్యూడ్ అనేది పెరుగుతుంది ఇఫ్ టీటా ఇంక్రీజెస్. అండ్ వన్ థింగ్ ఇక్కడ ఇఫ్ టీటా డిక్రీజెస్, టీటా తగ్గుతూ ఉంటుంటే దీని మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేసేది మ్యాగ్నిట్యూడ్ కూడా తగ్గుతుంటుంది. అండ్ లెట్స్ గెట్ టు అవర్ సిచ్యువేషన్. ఇదే కదా మన సిచ్యువేషన్. ఓకే, అయితే ఇది అసలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది టీటానా లేకపోతే టీటా మీద డిపెండ్ అవుతుందా అనేది మనం అనలైజ్ చేద్దాం, రైట్. దీన్ని తీసుకున్న ఒకటే, బికాస్ సిమెట్రీ. సో ఒకవేళ ఈ మూడు ఇలా ఉంటే ఏమవుతుంది, నార్మల్ గ్రౌండ్ మీద ఉంటే ఇట్ కెనాట్ స్టే ఇన్ ఈక్విలిబ్రియం. ఎందుకు? లెట్స్ లుక్ ఎట్ దిస్ స్పియర్, దిస్ సిలిండర్. దీని మీద పైది ఇటువైపు ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది, అండ్ ఈ రెండింటి పక్కన ఉన్నాయి కదా, వీ కెనాట్ డైరెక్ట్లీ సే దట్ ఈ రెండింటి మధ్యలో ఫోర్సెస్ ఉంటాయా లేదా అని చెప్పలేము. సో దీని మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది కదా, ఇందులో లెఫ్ట్ వర్డ్ కాంపోనెంట్ ఉంటుంది, డౌన్వర్డ్ కాంపోనెంట్ ఉంటుంది. ఈ లెఫ్ట్ వర్డ్ కాంపోనెంట్ ఈ సిలిండర్ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళాలని ట్రై చేస్తుంది. సిమిలర్ విత్ దిస్, ఇది ఈ రెండింటిని ఇటు వెళ్ళాలని ట్రై చేస్తుంది. సో సపరేట్ అయిపోతుంటాయి, ఈ రెండింటి మధ్యలో కాంటాక్ట్ ఫోర్స్ ఉండదు. ఇలా ఉన్నప్పుడు యాక్సిలరేట్, ఇది ఇటు ఇది డౌన్ యాక్సిలరేట్ అవుతుంటుంది. సో దిస్ సిచ్యువేషన్ కెనాట్ స్టే ఇన్ ఈక్విలిబ్రియం.
Okay, so we'll analyze this situation by taking any of the sphere. Let's take this cylinder or sphere. Fine. Just adjust to my వేరే నేమింగ్ పెడుతున్నా, just adjust to that, cylinder or sphere, that's fine. Okay, before going to that, just a minute. సో మనకేం తెలుసు, రెండు స్పియర్స్ పక్కపక్కన ఉంటాయి సైడ్ వేస్ ఆర్ రెండు సిలిండర్స్. ఆ రెండింటి మధ్యలో కాంటాక్ట్ ఫోర్స్ ఉంటుందా లేదా అనేది వీ కెనాట్ సే ఇట్ జస్ట్ బై లుకింగ్ ఎట్ ఇట్. జస్ట్ బై లుకింగ్ ఎట్ ఇట్ అంటే వీ కెనాట్ డైరెక్ట్లీ సే ఇట్. ఖచ్చితంగా ఫిక్స్ అవ్వలేం సైడ్కి ఉన్న సిలిండర్స్కి మధ్యలో కాంటాక్ట్ ఫోర్స్ ఉంటుందని వీ కెనాట్ ఫిక్స్ ఇట్. ఇట్ డిపెండ్స్ ఆన్ ది సిచ్యువేషన్ కదా. వీ హ్యావ్ సీన్ అ లాట్ ఆఫ్ సిచ్యువేషన్స్. అయితే కానీ పైన ఉన్న సిలిండర్కి కింద ఉన్న సిలిండర్స్కి మధ్యలో ఖచ్చితంగా కాంటాక్ట్ ఫోర్స్ ఉంటుంది కదా, బికాస్ పైన ఉంది కాబట్టి. ఎనీథింగ్ ఎలా అయినా ఉండని, ఇఫ్ దట్ స్టేస్ ఇన్ ఈక్విలిబ్రియం, ఒక దాని పైన ఇంకొకటి ఉందంటే కింది దానికి పైదానికి మధ్యలో కాంటాక్ట్ ఫోర్స్ ఖచ్చితంగా ఉంటుంది, బికాస్ కిందిది పైదాన్ని బేర్ చేయాలి కాబట్టి. ఫైన్. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది టీటా, పైదానికి రెండింటికి మధ్యలో కాంటాక్ట్ ఫోర్స్ ఖచ్చితంగా ఉంటుందిగా, రైట్. సో మనకేం కావాలి, మనకు ఒక టీటా కావాలి సచ్ దట్ అక్కడ డిటాచ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, జస్ట్ స్టార్ట్స్ టు డిటాచ్, రైట్. అయితే ఏమవుతుందంటే, లెట్స్ సే దట్ ఈస్ ద ఆప్టిమమ్ కేస్. ఆ టీటాకి జస్ట్ చేంజ్ అయితే ఈ 3 స్పియర్స్ స్టార్ట్స్ టు మూవ్ అన్నమాట. యాక్చువల్లీ వాట్ హ్యాపెన్స్ ఈస్, ఓకే విల్ గెట్ టు దట్ పాయింట్. సో లెట్స్ సే ఇన్ ఎనీ కేస్ ఇది ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు ఈ రెండు కలిసి దీన్ని బేర్ చేస్తున్నాయి కదా, ఈ పైన స్పియర్ని. సో పైన స్పియర్ని ఈ రెండు కలిసి బేర్ చేస్తున్నాయి. వీనో ఈ రెండు కలిసి దీని మీద సేమ్ నార్మల్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తాయి. లెట్స్ సే దట్ ఈజ్ N1 అండ్ ఇది ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్. వి నో దట్ ఈ 60 అయినప్పుడు ఇది కూడా 60, రైట్. N1 60 ఏమవుతుంది, √(n1² + n1² + 2ab cos θ కదా, సమ్ ఆఫ్ దీస్ 2 వెక్టర్స్. ఈ రెండింటిది పైకి ఉంటుంది, దట్ ఈస్ √(n1² + రిజల్టెంట్ అనుకుంటున్నా 2n1 cos 60 ఈజ్ 1/2. n1² + n1² + n1², √3n1² √3n1. ఈ రెండు కలిసి ఈక్వల్ నార్మల్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తాయి డ్యూ టు సిమెట్రీ. ఆ రెండింటి నార్మల్ ఫోర్స్ మధ్యలో యాంగిల్ 60, ఆ రెండింటి రిజల్టెంట్ √3n1. సో ఇది N1 60. సో ఇట్ ఈస్ హారిజాంటల్ కదా. దిస్ ఈజ్ పర్ఫెక్ట్ హారిజాంటల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది టీటా. దీని కాన్ఫిగరేషన్ ఇలానే ఉంటుంది కాబట్టి ఇది ఎప్పుడైనా హారిజాంటలే కదా. టీటా మారితే ఏమవుతుంది, సర్ఫేస్ ఇలా వస్తుంది. అంతేగాని ఈ మూడింటి కాన్ఫిగరేషన్ అంతే ఉంటుంది. ఇఫ్ దే ఆర్ అటాచ్డ్, కాన్ఫిగరేషన్ అంతే ఉంటుంది, ఈ సర్ఫేసెసే మారుతుంటాయి అన్నమాట. సో ఇది ఎప్పుడైనా హారిజాంటల్తో ప్యారల్గానే ఉంటుంది, దిస్ లైన్. ఓకే, అండ్ ఈ రెండింటి రిజల్టెంట్ అనేది ఎగ్జాక్ట్లీ
వర్టికల్ ఉంటుంది. దిస్ ఈజ్ సమ్ నాట్ టీటా, ఓకే, సమ్ ఈక్వల్ యాంగిల్స్. n1లో ఉండే లెఫ్ట్ వర్డ్ కాంపోనెంట్ n1లో ఉండే రైట్ వర్డ్, ఈ n1లో ఉండే రైట్ వర్డ్ కాంపోనెంట్ క్యాన్సిల్ అయిపోతాయి. సో దిస్ √3n1 ఈజ్ ఎగ్జాక్ట్లీ వర్టికల్. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటిది, దీని మీద కదా మనం ఫోర్సెస్ రాసేవి, దీని మీద ఎవరెవరు ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తారు, ఇటువైపు n1, ఇటువైపు n1, ఇంకొకరు గ్రావిటీ, దట్స్ ఇట్. సో ఈ రెండింటిది పైకి ఉంది, ఈక్విలిబ్రియంలో ఉంది కాబట్టి √3n1 అనేది mgకి ఈక్వల్ అవ్వాలి. సో వాట్ ఈజ్ n1? mg/√3, రైట్. సో దిస్ n1 mg/√3 irrespective ఆఫ్ ది టీటా. ఎందుకు? టీటా ఎలా ఉన్నా కానీ దీన్ని అయితే ఈ రెండు బేర్ చేస్తున్నాయి కదా, irrespective ఆఫ్ ది టీటా దీస్ టూ ఆర్ బేరింగ్ దిస్, అంటే ఈ రెండు కలిపి దీన్ని అప్వర్డ్ ఎంజీతో బేర్ చేయాలి irrespective ఆఫ్ ది టీటా. అండ్ యూనో టీటా మారితే ఈ మూడింటి మధ్యలో కూడా యాంగిల్స్ దే డోంట్ చేంజ్. సో కాబట్టి irrespective ఆఫ్ ది టీటా ఈ n1 ఈజ్ mg/√3. ఫైన్, యా. So we got n1 as mg/√3. సో ఇప్పుడు ఏం చేద్దామంటే అనలైజ్ చేయడం కోసం లెట్స్ టేక్ వన్ సిలిండర్ అండ్ రైట్ డౌన్ ద ఫోర్సెస్ ఆన్ ఇట్ అండ్ అనలైజ్ ఇట్. ఓకే, ఇప్పుడు ఈ సిలిండర్ని తీసుకుందాం. లెట్స్ టేక్ దిస్ సిలిండర్. దీని మీద ఖచ్చితంగా ఇది ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది. ఎంత? ఇది దీన్ని n1తో ఎగ్జర్ట్ చేస్తే ఇది కూడా దీన్ని n1తో ఎగ్జర్ట్ చేస్తుంది కదా. ఎటువైపు? హారిజాంటల్తో 60 degrees, రైట్. హారిజాంటల్తో 60 degrees. ఇది ఒక ర్యాండమ్ టీటా అండ్ ఇది నార్మల్ లైన్. దిస్ ఈజ్ నార్మల్. ఈ సర్ఫేస్కి ఇది నార్మల్ లైన్ అన్నమాట. అయితే ఈ 60 degrees అనేది లెట్స్ సే ఇలా ఉంది అనుకుందాం. ఇలా ఇక్కడ దీని మీద ఇంకొక స్పియర్ ఇలా ఉంది, ఇది n1 ఇలా ఉంది అనుకుందాం. హారిజాంటల్తో 60, ఇది 60, n1 ఇది మొత్తం కలిపి 60. ఇది నార్మల్ లైన్. ఓకే, రెండు ఎన్స్ రాస్తే యూ మైట్ కన్ఫ్యూజ్. ఇది నార్మల్ లైన్, ఇది టీటా, ఇది n1 హారిజాంటల్తో ఇది మొత్తం 60. సో ఇది ఇలానే ఉంటుంది. ఈ వెక్టార్ ఈ హారిజాంటల్ వెక్టార్తో దిస్ డజంట్ చేంజ్. ఇది దీని మీద ఎగ్జర్ట్ చేసేది ఈ లైన్లో ఎగ్జర్ట్ చేస్తుంది కదా ఫోర్స్, అంతేనా? ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ హారిజాంటల్తో 60 degrees కదా. దీన్ని మారిస్తే ఇఫ్ ఐ చేంజ్ దిస్, ఈ నార్మలే దీనికి ఉండే నార్మలే డైరెక్షన్స్ మారుతుంటుంది కానీ ఇది ఇలానే ఉంటుంది. దిస్ కాన్ఫిగరేషన్ విల్ బీ యాజ్ ఇట్ ఈస్, ఇదే మారుతుంటుంది అనమాట. ఇలా ఇలా సర్ఫేస్ టీటా తక్కువ ఉంటే సర్ఫేస్ విల్ బికమ్ లైక్ దిస్, ఇక్కడ సర్ఫేస్ విల్ బికమ్ లైక్ దిస్, బట్ దిస్ వెక్టార్స్ రిమైన్స్ దేర్. దిస్ కాన్ఫిగరేషన్ అలా ఉంది అంటే ఈ వెక్టార్ కూడా అలానే ఉంటుంది. చేంజ్ అయ్యేది దీనికి ఉండే నార్మలే. టీటా తగ్గితే నార్మల్ విల్ బెండ్ ఇలా, టీటా పెరిగితే నార్మల్ డైరెక్షన్ ఇలా బెండ్ అవుతుంది, బికాస్ లైన్ ఇలా వస్తుంది టీటా పెరిగితే, అంతేనా? టీటా తగ్గితే లైన్ ఇట్ వచ్చేస్తుంది ఇలా. సో నార్మల్ ఇలా ఇలా రొటేట్ అవుతుంది, ఇట్ స్టేజ్ లైక్ దట్. సో ఇప్పుడు ఇలా ఉంది,
టీటా పెంచితే వాట్ హ్యాపెన్స్, టీటా పెంచినప్పుడు ఇది ఇంకా బెండ్ అవుతుంది కదా, దీని బెండింగ్ ఇంకా ఉంటుంది కదా. సో టీటా పెంచితే ఈ యాంగిల్ ఇంకా పెరుగుతుంది, రైట్. దిస్ యాంగిల్ ఇంక్రీజెస్, దేర్ ఫోర్ ఈ యాంగిల్ కూడా ఇంక్రీజెస్. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ టీటా డిక్రీజెస్? ఒక సిచ్యువేషన్లో ఇలా ఉంది, టీటా తగ్గినప్పుడు దీనికి మధ్యలో యాంగిల్ తగ్గుతుంటుంది, తగ్గి ఇట్ మే కమ్ లైక్ దిస్, ఇలా వచ్చే ఛాన్స్ కూడా ఉందన్నమాట. సో ఫర్ ఏ పర్టికులర్ యాంగిల్ లెట్స్ సే ఇది ఇలా ఉందనుకో, ఐ మైట్ టీటా పెరిగినప్పుడు నార్మల్ మరి ఇంతగా రాగా, యా ఈ ఫిగర్ కరెక్టే. ఐ వాంటెడ్ టు సే యూ వన్ పాయింట్. ఏంది అంటే ఇది n1 వెక్టర్ ఇలా ఉంది, కాన్స్టెంట్ ఇది. ఒకసారి నార్మల్ ఇలా ఉండొచ్చు, ఒకసారి నార్మల్ ఇలా ఉండొచ్చు. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. సర్ఫేస్ ఇలా ఉన్నప్పుడు నార్మల్ ఇది అవుతుంది, సర్ఫేస్ ఇలా ఉన్నప్పుడు నార్మల్ ఇది అవుతుంది, రైట్. అంటే ఈ n1 లైన్కి ఈ నార్మల్ అనేది ఇలా అయిన ఉండొచ్చు, ఇలా అయిన ఉండొచ్చు, ఇటువైపు ఉండొచ్చు ఆర్ ఇటువైపు ఉండొచ్చు. ఒకవేళ ఈ నార్మల్ లైన్ n1కి ఇటువైపు ఉందనుకోండి, n1 లైన్ ఈ నార్మల్ లైన్ అనేది n1 లైన్ పైన ఉంది, లెట్స్ సే దిస్ ఈజ్ అప్వర్డ్, లెట్స్ సే ద కేస్ ఈస్ లైక్ దిస్. అప్పుడు ఎలా ఉంటుంది, ఇది నార్మల్ లైన్, ఇది n1 ఇలా ఉంది. అప్పుడు ఎలా ఉంటుంది అంటే సో ఇప్పుడు ఇది ఉంది కదా ఈ స్పియర్ మీద ఫోర్సెస్ రాస్తున్నాం మనం. స్పియర్ మీద mg sin θ ఇటు ఉంటుంది, ఇంకో ఫోర్స్ ఏంటిది నార్మల్ వైపు mg cos θ ఇటు ఉంటుంది. అండ్ ఈ n1 ఇటు ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది, రైట్. అండ్ ఇది ఎగ్జర్ట్ చేసే ఫోర్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఎందుకంటే ఈ సైడ్ వైజ్ ఉంది అండ్ వీ హ్యావ్ డిస్కస్ దాట్. అయితే ఈ నార్మల్కి ఈ n1కి మధ్యన లెట్స్ ట్రై టు ఫైండ్ అవుట్ ది యాంగిల్ బిట్వీన్ దోస్ టూ. ఇది టీటా అయితే దీని నార్మల్ ఏమవుతుంది, నార్మల్ హారిజాంటల్తో టీటా అవుతుంది. ఇది టీటా, ఇది మొత్తం 90 కాబట్టి ఇది 90 మైనస్ టీటా కదా, ఫైన్. సో ఇక్కడ n1 ఉంది, ఇది హారిజాంటల్, n1 హారిజాంటల్తో 60. నేను ఏ కేసు తీసుకున్నా, సర్ఫేస్కి ఉండే నార్మల్ n1 కన్నా పైన ఉండే కేసుని నేను చూస్తున్నా. అండ్ సి వన్ థింగ్ ఈజ్ టీటా పెద్దగా ఉంటేనే, ఇఫ్ టీటా ఈజ్ మోర్ ఇది ఇటువైపు బెండ్ అవుతూ ఉంటుంది. టీటా ఎక్కువ ఉంటే ఇఫ్ టీటా ఈజ్ మోర్ n1 కన్నా సర్ఫేస్కి ఉండే నార్మల్ పైన ఉంటుంది. ఇఫ్ టీటా ఈజ్ లెస్ ఇట్ ట్రైస్ టు కమ్ డౌన్ అనమాట. సో దిస్ ఈజ్ n1, దిస్ ఈజ్ 60. ఇప్పుడు ఇదేమవుతుంది, ఎక్స్టర్నల్ యాంగిల్ కదా, 90 మైనస్ θ, లెట్స్ ఇది x, 90 మైనస్ θ ప్లస్ x ఏమవుతుంది 60 అవ్వాలి. సో వాట్ ఈజ్ x, θ మైనస్ 30, θ మైనస్ 30. సో ఈ యాంగిల్ ఏంటిది, θ మైనస్ 30. n1కి సర్ఫేస్కి ఉండే నార్మల్కి యాంగిల్ θ మైనస్ 30, ఫైన్. నేను ఈ సిలిండర్ మీద ఫోర్సెస్ రాస్తున్నా. ఐఎమ్ నాట్ డ్రాయింగ్ దట్ సిలిండర్, బట్ ఐఎమ్ రైటింగ్ ఫోర్సెస్ ఆన్ దిస్ సిలిండర్. ఒకటి గ్రావిటీ, ఇంకొకటి ఓకే ఈ సర్ఫేస్ ఇచ్చే నార్మల్ ఫోర్స్, లెట్స్ సే దట్ ఈజ్ n. ఈ సర్ఫేస్ దీని మీద నార్మల్ ఫోర్స్ n ఎగ్జర్ట్ చేస్తుంది, ఇది దీని మీద n1 డౌన్ ఎగ్జర్ట్ చేస్తుంది,
అండ్ ఒకటి గ్రావిటీ ఉంటుంది, గ్రావిటీని స్ప్లిట్ చేస్తే ఇటు ఇటు. అండ్ వీ డోంట్ నో ఎట్ పక్క పక్కన ఉన్నాయి కదా సిలిండర్స్, ఈ రెండింటి మీద ఈ రెండు ఫోర్సెస్ ఎగ్జర్ట్ చేసుకుంటా లేదో వీ డోంట్ నో. సో దిస్ ఈజ్ హౌ ద సిచ్యువేషన్ ఈస్. ఎప్పుడు మనం ఏం కనుక్కుందాం, ఈ రెండింటి మధ్యలో ఫోర్స్ ఎప్పుడు యాక్ట్ అవ్వాలి అంటే, ఒకవేళ ఈ రెండింటి మధ్యలో ఫోర్స్ లేదని తీసుకుంటే ఇది డౌన్వర్డ్ ఇంక్లైన్ ప్లేన్ వెళ్ళాలని ట్రై చేసినప్పుడు దీన్ని గుద్దుకుంటుంది కాబట్టి యాక్ట్ అవుతుంది. ఫైన్. సో లెట్స్ రిమూవ్ దట్. ఈ రెండింటి మధ్యలో ఫోర్స్ లేదు అనుకుందాం, కాంటాక్ట్ ఫోర్స్ లేదు అనుకుంటే ఈ ఫోర్సెస్ ఖచ్చితంగా ఉంటాయి కదా, ఈ N1 కూడా ఖచ్చితంగా ఉంటుంది, వి నో దట్. ఇప్పుడు ఈ సిలిండర్, ఇఫ్ దిస్ సిలిండర్ ట్రైస్ టు మూవ్ డౌన్వర్డ్ ది ఇంక్లైన్ ప్లేన్, దెన్ ఓన్లీ నార్మల్ ఫోర్స్ యాక్ట్స్. చూడండి ఏంటిది, నార్మల్ అనేది పర్పెండిక్యులర్, ఏది సర్ఫేస్ ఇచ్చేది, దట్స్ ఫైన్, పక్కన పెట్టండి, mg cos θ దట్ ఈస్. ఇంకొకటి ఏంది N1లో ఏముంటుంది, ఇటువైపు కాంపనెంట్ ఉంటుంది అండ్ ఇటువైపు కాంపనెంట్ ఉంటుంది, డౌన్వర్డ్ ఇంక్లైన్ ప్లేన్ కాంపనెంట్ ఉంటుంది. ఏంటిది అది N1, ఇది N1 cos ఆఫ్ θ మైనస్ 30, ఇది N1 sin ఆఫ్ θ మైనస్ 30, అంతే కదా. సో యా, సో దిస్ ఈజ్ హౌ ద ఫోర్సెస్ ఆర్ ఇఫ్ N1 ఈ రెండింటి మధ్యలో కాంటాక్ట్ ఫోర్స్ లేకపోతే సిచ్యువేషన్ ఇది. ఇటువైపు ఏం లేదు కదా, అంటే సర్ఫేస్ నార్మల్ అనేది ఈ N1కి, ఈ ఫైనల్ N1కి పైన ఉన్నప్పుడు N1లో డౌన్వర్డ్ ది ఇంక్లినేషన్ కాంపనెంట్ ఉంటుంది, దట్ విల్ యాడ్ టు దిస్ డౌన్వర్డ్ ఇంక్లినేషన్ కాంపనెంట్ ఆఫ్ గ్రావిటీ. అండ్ ఈ రెండు కలిసి దీన్ని డౌన్వర్డ్ ఇంక్లైన్ ప్లేన్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ట్రై చేసినప్పుడు ఇది కిందికి వెళ్ళాలని ట్రై చేస్తున్నప్పుడు ఇది దీనికి హిట్ అయ్యి ఇది దీని మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది. ఇది దీని మీద ఎట్లా ఎగ్జర్ట్ చేస్తుంది ఫోర్స్, ఇలా ఎగ్జర్ట్ చేస్తుంది, అంతే కదా. ఇలా ఎగ్జర్ట్ చేసే ఫోర్స్లో ఏముంటాయి, ఇటువైపు కాంపనెంట్ ఉంటుంది, ఇటువైపు కాంపనెంట్ ఉంటుంది, అప్వర్డ్ ఉంటుంది, పర్పెండిక్యులర్ ఉంటుంది. ఈ అప్వర్డ్ అనేది దీన్ని బ్యాలెన్స్ చేసేస్తుంది. ఇది ఎంత ఉన్నా ఇది ఎగ్జర్ట్ చేసే ఫోర్స్లో ఉండే ఈ ప్యారలల్ కాంపనెంట్ అనేది ఇది ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ ఉండి బ్యాలెన్స్ చేసేస్తుంది. ఫైన్. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఓకే ఇది ఎప్పుడు సర్ఫేస్ నార్మల్ అనేది N1కి పైన ఉంటాయి. సర్ఫేస్ నార్మల్ N1కి ఎప్పుడు పైన ఉంటుంది, ఇఫ్ θ ఈజ్ మోర్. θ తగ్గుతుంటుంటే నార్మల్ ఫోర్స్ అనేది సర్ఫేస్ ఇలా అయిపోతుంది, నార్మల్ ఫోర్స్ డైరెక్షన్ చేంజెస్ లైక్ దిస్, అంతేనా. నార్మల్ ఫోర్స్ డైరెక్షన్ చేంజ్ అవుతుంది ఇట్లా. దీన్ని షిఫ్ట్ చేస్తే దీనికి కొంచెం యాంగిల్ తక్కువ కదా. సో ఇది N1, ఇంతకుముందు ఇట్లా ఉండే నార్మల్, ఇప్పుడు ఏమైంది, సర్ఫేస్ తోటి యాంగిల్ తగ్గిపోయి లెట్స్ సే ఇలా అయింది అనుకుందాం. అప్పుడు నార్మల్ ఇదేనా, ఇక్కడ ఇది ఉండే, ఇప్పుడు నార్మల్ ఇదే కదా. అంటే యాంగిల్ తగ్గే కొద్దీ నార్మల్ ఇలా టిల్ట్ అయ్యి ఒకవేళ ఈ సిచ్యువేషన్కి వచ్చింది అనుకుందాం. సో లెట్స్ టాక్ అబౌట్ దిస్ సిచ్యువేషన్. అంటే θ తగ్గి ఒక పాయింట్ ఆఫ్ సిచ్యువేషన్కి వచ్చింది, దట్ ఈస్ ఇది నార్మల్ అండ్ ఓకే ఐ ట్రై టు డూ వన్ థింగ్, ఐ డ్రా N1 ఫస్ట్ అండ్ ఇది నార్మల్ సర్ఫేస్కి. స్పియర్ ఇలా ఉందన్నమాట. ఈ రెండింటి మధ్యలో యాంగిల్ ఏమవుతుంది అప్పుడు, N1 దిస్ ఈజ్ ఆల్వేస్ 60
అండ్ ఒక పర్పెండిక్యులర్ ఉంది, అది 90 - θ తోటి ఉంటుంది హారిజాంటల్కి. ఈ నార్మల్ అనేది n1 కన్నా కింద ఉంది. లెట్స్ సే దిస్ ఈజ్ x. అప్పుడు 60 + x = 90 - θ and this is x = θ - 30. Sorry, 30 - θ. This x becomes 30 - θ. సో ఇది 30 - θ. ఈ రెండింటి మధ్యలో యాంగిల్ 30 - θ అనమాట. రైట్, ఈ రెండింటి మధ్యలో యాంగిల్ 30 - θ. ఇప్పుడు ఏమవుతుంది, గ్రావిటీ తెలుసు, mg sin θ ఇటు అండ్ mg cos θ ఇటు, అండ్ దీనికి నార్మల్ డైరెక్షన్లో సర్ఫేస్ నార్మల్ ఎగ్జర్ట్ చేస్తుంది. సో ఇలా ఉంది. ఇప్పుడు ఈ n1 ఏమవుతుంది, θ తగ్గుతూ పోతున్నప్పుడు n1 అనేది n1కి ఇటువర్డ్ కాంపొనెంట్ వస్తుంది. ఇటువర్డ్ కాంపొనెంట్తో పాటు అంటే పర్పెండిక్యులర్ టు ది సర్ఫేస్ కాంపొనెంట్ ఉంటుంది ఖచ్చితంగా. దట్ ఈస్ n1 cos of 30 - θ. ఇందాక θ - 30 ఉండే, ఇప్పుడు 30 - θ ఉంది. cos of θ is equals to cos of -θ కదా. ఇప్పుడు ఇది n of sin of 30 - θ. అయితే ఇప్పుడు ఇలాంటి కేసెస్లో ఈ రెండింటి ఇది దీని మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుందా చేయదా? సో దిస్ ఈజ్ వాట్ ద సిచ్యువేషన్ ఈస్ రైట్ నౌ. సో ఇప్పుడు మనం θ అనేది దీన్ని క్రాస్ అయిపోయింది, ఇటు వచ్చేసింది. అయితే జస్ట్ క్రాస్ అయిన తర్వాత ఏంది, θ తగ్గుతుంటే నార్మల్ అనేది ఇక్కడ ఉండేది ఇటువైపు వచ్చేసింది. θ తగ్గుతుంది కదా, అయితే θ తగ్గితే sin of 30 - θ కూడా తగ్గుతుంది. రైట్, సో అంటే ఈ వాల్యూ కూడా తగ్గుతుంటుంది. ఫైన్. సో θ ఈజ్ డిక్రీజింగ్. సారీ θ తగ్గితే ఈ 30 - θ వాల్యూ అనేది 30 - θ ఇంక్రీజెస్. సో సైన్ ఆఫ్ యాంగిల్ ఇంక్రీజింగ్, అంటే ఈ ఓవరాల్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఇంక్రీజింగ్ విత్ రెస్పెక్ట్ టు డిక్రీజ్ ఇన్ θ అనమాట. అయితే జస్ట్ క్రాస్ అయినప్పుడు, ఇక్కడ ఉన్నది జస్ట్ క్రాస్ అయినప్పుడు ఈ వాల్యూ దీనికన్నా తక్కువ ఉండే, అప్పుడు దీని నెట్ కిందికి ఉంటుంది కదా, అప్పుడు ఇది ఫోర్స్ ఎగ్జర్ట్ చేసేస్తుంది. రైట్, ఇటు ఫోర్స్ ఎగ్జర్ట్ చేసేసి దీనికి కొంచెం హెల్ప్ చేస్తుంది. ఏది, ఈ హోల్ వాల్యూ దీనికన్నా తక్కువ ఉన్నప్పుడు ఇది డౌన్వర్డ్ పడాలని చూసినప్పుడు ఇది దీని మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేసేసి ఇందులో ఉండే ఈ ప్యారలల్ కాంపోనెంట్ దీనికి హెల్ప్ చేసి దీన్ని ఆపేస్తుంది అనమాట. కానీ ఓకే, నువ్వు θ తగ్గిస్తూ పోతుంటే ఈ వాల్యూ పెరుగుతుంది, అంటే ఈ కాంపోనెంట్ తగ్గుతూ ఉంటుంది. θ తగ్గిస్తూ పోతుంటే ఈ వాల్యూ పెరుగుతుంటుంది. పెరిగి ఒక పాయింట్ ఆఫ్ టైం దగ్గర ఇది దీనికి ఈక్వల్ అయిపోతుంది. ఇది దీనికి ఈక్వల్ అయిపోయినప్పుడు ఈ రెండింటి మధ్యలో ఇది దీని మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేయదు, బికాస్ ఇది ఈక్విలిబ్రియంలో ఉండాలంటే అది అక్కడనే ఉంటుంది. ఇది దీని మీద ఫోర్స్ ఎప్పుడు ఎగ్జర్ట్ చేస్తుంది, ఇది డౌన్వర్డ్ వెళ్ళాలని ట్రై చేస్తున్నప్పుడు, అంతే కదా. ఈక్వల్ అయినప్పుడు ఇట్ డజంట్ ట్రైస్ టు మూవ్ డౌన్వర్డ్, అది అక్కడనే ఉంటుంది అనమాట. సో ఫోర్స్ ఎగ్జర్ట్ చేయదు, బట్ దే ఆర్ ఇన్ ఈక్విలిబ్రియం. అండ్ ఆ θ ఉంది కదా, లెట్స్ సే θ ప్రైమ్, ఏది, వెన్ n sin of 30 ఈ సిచ్యువేషన్ ఉంది కదా, దిస్ సిచ్యువేషన్, ఈ θ ప్రైమ్ అటైన్ అయ్యే కన్నా ముందు వరకు కూడా ఈ కాంపోనెంట్ ఉంది కదా, లెట్స్ సే అది n2 అనుకుందాం. n2 ప్యారలల్ కాంపోనెంట్, n2 ప్యారలల్ కాంపోనెంట్ అనేది స్టిల్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఇది θ ప్రైమ్ వచ్చే వరకు ఉంటుంది. θ ప్రైమ్ రాగానే ఇదేం యాక్ట్ అవ్వదు, బికాస్ ఇది కిందికి పడాలని ట్రై చేయనప్పుడు వై డస్ దిస్ అదర్ సిలిండర్ ట్రైస్ టు యాక్ట్ ఫోర్స్ ఆన్ ది అదర్ సిలిండర్, ఫోర్స్ ఆన్ దిస్ సిలిండర్, సో యాక్ట్ అవ్వదు. అయితే దిస్ ఈజ్ హౌ ద సిచ్యువేషన్ ఈస్. అండ్ దిస్ ఈజ్ ద, ఇఫ్ θ ప్రైమ్ అనేది ఇంతకన్నా తగ్గింది అనుకో, అప్పుడు ఈ వాల్యూ అనేది దీన్ని క్రాస్ చేస్తుంది కదా,
క్రాస్ చేసినప్పుడు ఇది నెట్ ఇటువైపు వెళ్ళాలని ట్రై చేస్తుంది. అప్పుడు నార్మల్ ఫోర్స్ ఇటువైపు యాక్ట్ అయ్యి ఆపుతుందా? నో, నార్మల్ ఫోర్స్ ఎప్పుడు యాక్ట్ అవుతుంది ఈ రెండింటి మధ్యలో, వెన్ దిస్ ట్రైస్ టు మూవ్ డౌన్వర్డ్ ది ఇంక్లైన్ ప్లేన్, రైట్? వెన్ ఇట్ ట్రైస్ టు మూవ్ అప్వర్డ్ ది ఇంక్లైన్ ప్లేన్ అసలు కాంటాక్టే లేదు, కాంటాక్ట్ లూజ్ అయిపోయింది, ఇంతవరకు పక్కనే ఉండే. ఇట్ ట్రైస్ టు మూవ్ లైక్ దిస్, అప్పుడు ఇంక అంతే, ఇక దట్ ఈస్ ద పర్మనెంట్ డిటాచ్మెంట్. నువ్వు దానికన్నా ఈ టీటా ప్రైమ్ కన్నా తక్కువ టీటా పెట్టినావా, ఈ ట్రైస్ టు మూవ్ ఇలా వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ ఉన్నది ఇలా వెళ్ళిపోతుంది అని ఎట్లా అనిపిస్తుంది, కానీ ఆ టీటా ప్రైమ్ అనేది చాలా చిన్న, అది ఎక్కడో ఇక్కడ ఉంటుంది, సమ్ లైక్ దిస్. ఇలాంటి సిచ్యువేషన్లో ఇది దీని మీద ఎగ్జర్ట్ చేసే ఫోర్స్ వల్ల ఇవి డిటాచ్ అవ్వడం, ఇట్లా సైడ్కి వెళ్ళిపోవడం స్టార్ట్ అవుతాయి, ఈ డౌన్వర్డ్కి రావడం స్టార్ట్ అవుతుంటుంది అనమాట. డౌన్వర్డ్కి వస్తుంటుంది, ఈ రెండు ఇలా వెళ్ళిపోతుంటాయి, అప్ ది ఇంక్లైన్ వెళ్ళిపోతుంటాయి. సో దిస్ ఈజ్ ద ఆప్టిమమ్ యాంగిల్, ఆర్ యూ కెన్ సే ఎనీథింగ్ యూ వాంట్. అండ్ సారీ, దిస్ ఈజ్ N1 కదా, ఐ ఫర్గాట్. N1 తెలిసిగా మనకు mg/√3, N1 ఈజ్ mg/√3. మనకు తెలియంది టీటా ప్రైమ్. సో ఫౌండ్ అవుట్ ద టీటా ప్రైమ్.